జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు జరిగినా, టెన్షన్ వాతావరణం నెలకొన్నా, బంగారం పైన పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి. ఇక ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్స్ని పక్కన పెట్టి గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బాగా పెరిగాయి. దీని ఇంపాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ పైన పడింది. ఇక బంగారం, వెండి ధరలు తగ్గుతాయి అనే అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. సరే, గత కొద్ది రోజులుగా చూసుకుంటే బంగారం ధరలు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, ఫ్లక్చువేట్ అవుతున్నాయి. అంటే తగ్గుతున్నాయి, కానీ ఎంత మేర తగ్గుతున్నాయి కొంచెం చూడండి. 50 రూపాయలు, 60, 120 రూపాయలు, 54 ఈ మేర తగ్గడం అయితే చూస్తున్నాం. అంటే ఇది పెద్ద తగ్గడం ఏమీ కాదు. సో గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి ఏప్రిల్ 15 తారీఖు నుంచి ఏప్రిల్ 24 తారీఖు వరకు చూసుకుంటే, ఏప్రిల్ 15 తారీఖు చూడండి 24 క్యారెట్స్ 15,535 ఉంటే, ఏప్రిల్ 24 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 15,295 ఉంది. అంటే కొంతమేర తగ్గిందని అనుకోవాలి, కానీ అంత ఎక్కువగా తగ్గినట్టు ఏం కనిపించడం లేదు. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే ఏప్రిల్ 15 తారీఖుని 14,240 ఉంటే, ఏప్రిల్ 24 తారీఖు చూసుకుంటే 14,020 చేరుకుంది. ఒక్కసారి చార్ట్ చూద్దాము గత 10 రోజులుగా, అంటే 15 నుంచి 24 వరకు చూసుకుంటే. 15 తారీఖుని చూద్దాము. 24 క్యారెట్స్ గ్రామ్కి 142 రూపాయలు పెరిగి 15,535లో ఉంటే, 22 క్యారెట్స్ గ్రామ్కి 130 రూపాయలు పెరిగి 14,240 చేరుకుంది. ఇక ఏప్రిల్ 16 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 22 రూపాయలు పెరిగి 15,557లో ఉంటే, 22 క్యారెట్స్ గ్రామ్కి 20 రూపాయలు పెరిగి 14,260 చేరుకుంది. ఇక ఏప్రిల్ 17 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. గ్రామ్కి 60 రూపాయలు తగ్గి 15,497లో ఉంటే, 22 క్యారెట్స్ గ్రామ్కి 55 రూపాయలు తగ్గి 14,205కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 18 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 81 రూపాయి పెరిగి 15,578లో ఉంటే, 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 75 రూపాయలు పెరిగి 14,280 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 19 తారీఖు వచ్చేటప్పటికి ఎటువంటి మార్పు లేదు, ధరలో స్థిరంగా ఉండి 24 క్యారెట్స్ గ్రామ్ 15,578లో ఉంటే, 22 క్యారెట్స్ 14,280లో ఉండడం చూస్తున్నాం. ఇక ఏప్రిల్ 20 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 49 రూపాయలు తగ్గి 15,529లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ గ్రామ్కి 45 రూపాయలు తగ్గి 14,235 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 21 తారీఖుని చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 24 క్యారెట్స్ గ్రామ్ 15,529 ఉంటే, 22 క్యారెట్స్ 14,235 చేరుకుంది. ఇక ఏప్రిల్ 22, 23, 24 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 54, 120, 60 మీద తగ్గడం చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే 50, 110, 55 మీద తగ్గడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 22 తారీఖు చూడండి 54 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,475లో ఉంటే, 22 క్యారెట్స్ 50 రూపాయలు తగ్గి 14,185 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 23 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 120 రూపాయలు తగ్గి 15,355లో ఉంటే, 22 క్యారెట్స్ గ్రామ్కి 110 రూపాయలు తగ్గి 14,075 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 24 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 60 రూపాయలు గ్రామ్కి తగ్గి 15,295లో ఉంటే, 22 క్యారెట్స్ గ్రామ్కి 55 రూపాయలు తగ్గి 14,020 చేరుకుంది. సో ఏది ఏమైనా అంటే తగ్గుదల కనిపిస్తుంది కదా అనుకుంటే, ఆ తగ్గుదల ఎలా ఉంది అంటే కొంచెం మేరనే తగ్గడం అయితే చూస్తున్నాము. అటు యుద్ధ వాతావరణము, అటు ఇంకా అనేక కారణాలు ఈ బంగారం, వెండి పైన ఇంపాక్ట్ చాలానే కనబడుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ అయితే ఇలా ఉంది గత 10 రోజులుగా. మరి సిల్వర్ ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. సో ఇక వెండి గురించి మాట్లాడుకుంటే, ఏప్రిల్ 15 తారీఖు నుంచి ఏప్రిల్ 24 తారీఖు వరకు చూసుకుంటే, ఏప్రిల్ 15 చూడండి కిలో వెండి 2,75,000 ఉంటే, ఏప్రిల్ 24 తారీఖు వచ్చేటప్పటికి 2,65,000కి చేరుకుంది. అంటే 2,60,000, 2,65,000, 2,70,000, 2,75 ఇలా ఇంకా 80 వరకు కూడా వెళ్ళి అక్కడితో ఆగడం అయితే చూస్తున్నాము. హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ గత 10 రోజులుగా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 15 తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా 1 కేజీ అయితే కిలోకి 10,000 పెరిగి 2,75,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 16 తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,75,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 17 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా కిలో వెండి 2,75,000. ఇంకా ఏప్రిల్ 18 తారీఖు వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, 1 కేజీ 5,000 పెరిగి
2,80,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 19వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలో వెండి 2,80,000, ఎటువంటి మార్పు లేదు. ఇంకా ఏప్రిల్ 20వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలో వెండి 2,80,000. ఇంకా ఏప్రిల్ 21వ తారీఖుని చూడండి, మళ్ళీ తగ్గిపోయింది. 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలో వెండి 5,000 తగ్గి 2,75,000లో ఉంది. ఇంకా 22వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలో వెండి 2,75,000, ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. 23వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, ఇక 1 కేజీ అయితే 5,000 తగ్గి 2,70,000లో ఉంది. ఇంకా 24వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,65,000లో ఉండడం చూస్తున్నాం. సో గత 10 రోజులుగా చూసుకుంటే అంటే 2,75,000, 65, 60, 80 ఈ మధ్యలోనే ఉండడం చూస్తున్నాం. మరి బంగారం వెండిలో మార్పులు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి ఈ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ కొనొచ్చా కొనకూడదా అంటే చూసి స్టోర్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రేట్స్ కనుక్కొని విత్ జిఎస్టీతో ఎంత ఉందో తెలుసుకొని కొనుక్కోవడం మంచిదని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా అనేక కారణాలు బంగారం వెండి పైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సో గత 10 రోజుల హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.